వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఏపీకి 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది క్రమంగా బలపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తుంది. ఏపీలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో వాతావరణం ఏ మేరకు ఉంటుందో తెలుసుకుందాం, వర్షపాతం ఎక్కడ నమోదు కాబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పిఎల్ఎన్ మూర్తి అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్, అల్పపీడనం పరిస్థితి ఎలా ఉంది? క్రమంగా బలపడుతుంది అంటున్నారు. ప్రభావం ఏపీలో ఉన్నటువంటి ఏ ప్రాంతాలపై ఉంటుంది, అలా ఉంటుంది? వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి అల్పపీడనం ఈరోజు పొద్దున్న 8:30 గంటలకు అది బలమైన అల్పపీడనంగా కొంచెం మారింది. ఓకే, అది మనకి ప్రస్తుతానికి అది వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరాలకి ఆనుకుని ఉంది. సో ఇది రానున్న 24 గంటల్లో 48 గంటల్లో కూడా ఇది వాయు దిశలో కదిలే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు మనకి ఈదురుగాలు గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది మనకి. అలాగే అదేవిధంగా దక్షిణ కోస్తాకు వస్తే మనకి ఈరోజు, రేపు, ఎల్లుండా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. హీట్ వేవ్ కండిషన్ ఇండికేట్ చేస్తున్నారు కదా సార్? హీట్ వేవ్ కండిషన్స్ అంటే ఇప్పుడు మనకి ఈ రోజు వరకు మనం హీట్ వేవ్ కండిషన్స్ ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తాలో మనకి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మనం, అన్ని జిల్లాలు కాదు, ఓకే, కొన్ని జిల్లాల్లో మనకి హీట్ వేవ్ ఎక్కడైతే మనం చూపిస్తున్నాం కదా, ఈ ప్లస్ సింబల్ మరియు ఇది ఇలాగా థర్మామీటర్ ఇలాగా ఇదంతా హీట్ వేవ్ కండిషన్స్ మనం ఇచ్చాం అనమాట. ఈరోజు ఆరెంజ్ అలర్ట్ మాత్రం ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే మనకి వేడి మరియు తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం మనకి ఏఎస్ఆర్, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు మనం ఇవ్వడం జరిగింది ఈరోజు. అంటే వర్షాలు ఇక్కడ నుంచి పుంజుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఉందా అంటే మనకి ఒకటి, ఈరోజు మనకి ఏదైతే నేను 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో సముద్ర మట్టానికి చెప్పాను కదా, కోస్తాంధ్ర నుండి మనకి అరేబియా సముద్రం వరకు వయా తెలంగాణ విస్తరించిందని, అది కొనసాగితే మరి మనకి వర్షాలు మరి కొనసాగచ్చు అది ఉన్నంతసేపు. అదేవిధంగా మనకి ఏదైతే మనం అల్పపీడనం బలమైనగా మారిందో దాని కదలికని బట్టి కూడా మనకి వర్షపాతం ఎఫెక్ట్ అవుతుంది. రేపటి నుంచి హీట్ వేవ్ కండిషన్ అయితే ఫోర్కాస్ట్ లేదు. మనకి రానున్న 24 గంటల్లో కూడా మనకి జంగమహేశ్వరపురం మనకి అక్కడ అత్యధికంగా 41 డిగ్రీలు సెంటీగ్రేడ్ నమోదైంది. ఇది మొత్తం మీద అల్పపీడనం క్రమంగా బలపడుతున్నట్టుగా ఐఎండీ స్పష్టం చేస్తుంది. మరోవైపు ఏపీలో ఉన్నటువంటి ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో రానున్నటువంటి 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్య జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.